జనసేన పార్టీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని తక్షణమే ఆమోదించింది. వ్యక్తిగత అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే ఈ రాజీనామా వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన అరవ శ్రీధర్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాసనసభలో ప్రభుత్వ విధానాలను సభ్యులకు వివరించడం, సభా కార్యక్రమాల సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్నారు. అలాంటి కీలక పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అరవ శ్రీధర్ తన రాజీనామా లేఖను జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేసినట్లుగా సమాచారం. అనంతరం ఆ లేఖను సంబంధిత అధికారులకు పంపించగా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యమూ చేయకుండా వెంటనే ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవి ఖాళీగా మారింది. రాజీనామా లేఖలో వ్యక్తిగత అనివార్య కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా అరవ శ్రీధర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలు, రాజకీయ ఒత్తిళ్లు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా అరవ శ్రీధర్ పేరు వివిధ ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచింది. ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారం మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని, జనసేనను ప్రశ్నించాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకత్వం విషయాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. పార్టీ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునేందుకు కమిటీకి బాధ్యతల్ని అప్పగించారు. ఇక విచారణ కమిటీ తన నివేదిక సమర్పించే ముందే అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ ముగిసిన కొద్ది గంటల్లోనే విప్ పదవికి రాజీనామా సమర్పించడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. గత కొన్ని రోజులుగా అరవ శ్రీధర్కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసినట్లుగా ప్రచారంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో అసౌకర్య పరిస్థితులకు దారితీశాయని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమశిక్షణ, బాధ్యతాయుత రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తామని కూటమి నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉండాలని, పార్టీ ఇమేజ్కు నష్టం కలిగించే అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడరనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. గతంలో కూడా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే ధోరణిని ఈ వ్యవహారంలో కూడా కొనసాగించినట్లుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అరవ శ్రీధర్ కేవలం ప్రభుత్వ విప్ పదవికి మాత్రమే రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా తన బాధ్యతల్ని కొనసాగించనున్నారు. రాజీనామా అనంతరం ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందన్న అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.
ఇక ప్రభుత్వ విప్ పదవి ఖాళీ కావడంతో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. జనసేనకు చెందిన మరో ఎమ్మెల్యేకి అవకాశం కల్పిస్తారా, లేక కూటమి భాగస్వామ్య సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అరవ శ్రీధర్ రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని ఆయన చెబుతున్నప్పటికీ వివాదాల నేపథ్యంలో తీసుకున్న రాజకీయ నిర్ణయమా అనే ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేయడం, ప్రభుత్వం వెంటనే ఆమోదించడం, ఆ నిర్ణయం వెనుక కొనసాగుతున్న రాజకీయ చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.